ఓం శాంతి. ఓం శాంతి. నేను యోగి ఆత్మను. మనస వాచ కర్మన యోగిగా అయి నడుచుకుంటాను. నా ఈ యోగి జీవితం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నేను యోగ్యమైన పరమాత్మ ప్రియ ఆత్మను. ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 2/1/2025. హెడ్డింగ్: మధురమైన పిల్లలు. తండ్రి పాత్ర యాక్యురేట్, ఖచ్చితమైనది. వారు తమ సమయానికి వస్తారు. కొద్దిగా కూడా తేడా రాదు. వారు వచ్చినందుకు స్మృతి చిహ్నమే శివరాత్రిని చాలా వైభవంగా జరుపుతారు. సో నేను ఆత్మ, పరమాత్మ వచ్చిన స్మృతి చిహ్నం శివరాత్రి. శివుడు ఈ భూమిపైన అవతరించిన ఈ సంగమ సమయం, ఈ అంధకార సమయం, ఈ శివరాత్రిని ఎంత వైభవంగా జరపడానికి చూస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న: ఏ పిల్లల యొక్క వికర్మలు పూర్తిగా వినాశనం అవ్వవు? ఎవరికైతే యోగం సరిగ్గా ఉండదు, తండ్రి స్మృతి ఉండదు, వారి వికర్మలు వినాశనం అవ్వవు. యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి కూడా లభించదు. పాపాలు ఉండిపోతాయి. ఇక పదవి కూడా తగ్గిపోతుంది. యోగం లేకపోతే నామ రూపాలలో చిక్కుకొని ఉంటారు. వారి మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. వారు దేహీ అభిమానులుగా ఉండలేరు. ఒక్కసారి మన డేని చెక్ చేసుకుందాం. రోజంతటిలో నేను సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండగలుగుతున్నానా? నామ రూపాల్లో ఇరుక్కోవటం లేదు కదా. రోజంతా ఎంతటి యోగయుక్తంగా నడుచుకుంటున్నాను? నేను ఆత్మ నా ఉన్నతమైన సద్గతిని తయారు చేసుకోగలుగుతున్నానా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మరి బాబా అడుగుతున్నారు, ఎన్ని గంటలకు ఉదయం అవుతుంది? ఎన్ని గంటలకి ఉదయం మరి ఎన్ని గంటలకి ఉదయం అవుతుంది అంటే బాబా ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? కొంతమంది 3 గంటలు కొంత చెప్తారు, కొంతమంది 4 గంటలు అని చెప్తారు. కొందరు ఏం చెప్తారు? సంగమ యుగంలో అని చెప్తారు. కొందరు 12 గంటలు అని కూడా చెప్తారు. బాబా ఎన్ని గంటలకి అని యాక్యురేట్ గా ఖచ్చితంగా అడుగుతున్నారు. 12 గంటలైతే మీరు ఉదయం అని చెప్పలేరు. 12 గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండ్ గడిచినా, ఒక్క నిమిషం గడిచినా అదేమవుతుంది? ఏఎం అని అవుతుంది. అంటే ఉదయం ప్రారంభమవుతుంది. సో బాబా అన్నారు ఇది పూర్తిగా ఉదయం. డ్రామాలో వారి పాత్ర పూర్తి యాక్యురేట్ గా ఉంది. సెకండ్ కూడా ఆలస్యం జరగదు. ఈ డ్రామా
అనాదిగా వస్తుంది. 12 గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండ్ ఎప్పటి వరకైతే గడవదో అప్పటి వరకు ఏఎం అని అనరు కదా! సెకండ్ దాటితేనే ఏఎం అని అంటారు. సో, ఏఎం ఏంటి? పీఎం ఏంటి? ఇది కూడా మనకి తెలుసు. సో, బాబా భారతవాసులే 100% సతో ప్రధానంగా, మళ్ళీ 100% తమో ప్రధానంగా అవుతారు. తండ్రి చాలా యాక్యురేట్‌గా ఉంటారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వదు. ఈ ప్రపంచమంతా ఎంత ఘోర అంధకారంలో ఉంది. మరి బాబా ఎవరు వస్తారు? బాబా ఎక్కడి నుంచి వస్తారు? ఎప్పుడు వస్తారనే క్లారిటీ మనకి తెలిసింది. ఈ ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. దీన్ని సతో ప్రధానంగా తయారు చేయడానికి బాబా వచ్చారు. మరి నేను ఆత్మ ఎంతటి పవిత్రత శక్తి నాలో పెంచుకోవాలి? భగవంతుడు మనకిచ్చే వరదానం పవిత్ర భవ, యోగి భవ, రాజయోగి భవ. బ్రహ్మములో యోగాన్ని జోడిస్తారు. వారు కూడా యోగిలే, బ్రహ్మయోగిలు అని అంటారు. స్త్రీ పతితో యోగాన్ని జోడిస్తుంది. సో అది కూడా యోగమే కదా! అంటే కొంతమంది బ్రహ్మాండంతో యోగాన్ని జోడిస్తారు. యోగం అంటే ఏంటి? కనెక్షన్. ఆ కనెక్షన్ ఎవరితో జోడిస్తారు అనేది చెక్ చేసుకోవాలి. రోజు రోజుకు కరెక్షన్‌లయితే జరుగుతూనే ఉంటాయి. తండ్రి అంటారు, శివ జయంతి కూడా వస్తుంది కదా! శివ జయంతి అనగా పరమాత్మ ఈ భూమిపైన అవతరించిన సమయం. మరి నేను ఆత్మ ఇలాంటి శివరాత్రి, శివ జయంతిని ఎంత హుందాగా జరుపుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. మొత్తం ప్రపంచాన్నంతా పవిత్రంగా తయారు చేసే పరమాత్మ అవతరించిన ఈ శివ జయంతి చాలా ధూమ్‌ధామ్‌గా జరగాలి. మరిప్పుడు నేను సతో ప్రధానంగా అవ్వాలి. మొత్తం బంగారు యుగంలో ఒకప్పుడు ఉండేవారం. ఇప్పుడేమయ్యాం? ఇనుప యుగంలోకి వచ్చాం. పూర్తి విశ్వం అన్ని ధర్మాల వారు ఇముడిపోయారు. మరి బాబా వచ్చి మనల్ని ఎంత ఉన్నతమైన ఆత్మగా తయారు చేస్తారు. మరి నేను ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మ సర్వీస్‌లో సర్వీస్ అయితే చెయ్యట్లేదు కదా! ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఒక పల్లెటూరి బాలుడు, ఒక వజ్రాల వ్యాపారి, ఒక సాధారణమైన మనిషిలో పరమాత్మ అవతరించారు. వారిలో జ్ఞాన రత్నాలను ధారణ చేయించారు, ధారణ చేశారు. మరి నేను ఆత్మ ఈ ప్రతి విషయాన్ని ఎంత యోగయుక్తంగా అర్థం చేసుకోవాలి. ఏ పాపాలైతే మన ఈ ఆత్మలో ఇముడ్చుకుపోయాయో ఆ పాపాలను ఇప్పుడు సమాప్తం చేసే సమయం రానే వచ్చింది. సో బాబా అంటున్నారు ధారణలో శివ జయంతి సందర్భంగా అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరిచి సేవ చేయండి. ఇంటింటిలో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. సత్యమైన తండ్రితో సత్యముగా ఉండాలి. ఏదైనా వికర్మ చేస్తే నేనది దాచిపెట్టకూడదు. ఏ పాపము మిగిలి ఉండని విధంగా యోగయుక్తంగా నేను తయారవ్వాలి. నేను ఆత్మ ఎవ్వరి నామ రూపాలలో ఇరుక్కోకూడదు. బాబా వరదానం ఇస్తున్నారు. నేను అనే అభిమానాన్ని తొలగించి బ్రహ్మ బాబా సమానంగా శ్రేష్ట త్యాగి భవగా ఉండాలి. అంటే సంబంధాల త్యాగం, వైభవాల త్యాగం ఏమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రతి కార్యంలో సంకల్పాలు కూడా ఇతరులను సంకల్పంలో కూడా ఇతరులను ముందు పెట్టాలి అనే భావన పెట్టుకోవడం అనగా నేను అనే దాన్ని తొలగించి వేయటం. అంటే ఏంటి? దీన్ని ఇండైరెక్ట్ గా ఏం చెప్తారు?
మొదట మీరు, పెహలే ఆప్. ఇది శ్రేష్టమైన త్యాగం. దీనిని స్వయం యొక్క అభిమానాన్ని తొలగించడం అని అంటారు. ఎగ్జాంపుల్, ఎలా అయితే బ్రహ్మ బాబా నేను ముందు ఉండాలి దీన్ని కూడా త్యాగం చేశారు. ఈ త్యాగం కారణంగానే బ్రహ్మ బాబా నెంబర్ 1 లోకి వచ్చారు. మరి నేను ఆత్మ అంతటి ఫాలో ఫాదర్ గా అవ్వాలి. స్లోగన్: వెంటనే ఎవరి లోపాన్నైనా వెలికి తీయడం ఇది కూడా దుఃఖాన్ని ఇవ్వడమే. నేను ఆత్మ ఇలాంటి మిస్టేక్ అయితే చేయట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. తమ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ను ఇచ్చే సేవ చేయండి. ఏ విధంగా ఉన్నతమైన టవర్ నుండి సకాశిస్తారు, లైట్ మైట్ ని వ్యాపింపచేస్తారో, అలా పిల్లలైన మీరు కూడా ఉన్నతమైన స్థితులై నలువైపులా విశ్వానికి లైట్ మరియు మైట్ ని ఇవ్వాలి. ఎలాగైతే సూర్యుడు ఎంతో ఎత్తులా ఉండి మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తారు, అలాగే నేను ఆత్మ ఈ సాకార సృష్టిలో ఉంటూ కూడా నలువైపులా సకాష్ ఇవ్వగలగాలి. సో ఈరోజు ములి యొక్క స్వమానం: నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వను, దుఃఖాన్ని వెలికి తీయను, ఎవ్వరి లోపాలను చూడను, అందరికీ సుఖాన్ని ఇవ్వటానికే ప్రయత్నిస్తాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, శక్తిశాలి స్వరూపాన్ని, త్యాగి ఆత్మను, సుఖ స్వరూపాన్ని, నలువైపులా సుఖపు కిరణాలను వ్యాపింపచేసే వారిని, నిరంతర సేవాదారిని, నిశ్చింత చక్రవర్తిని, ఒక్క క్షణం బ్రుకుటి మధ్య స్థానంలో మెరుస్తూ ఉన్న నేను ఒక ఉన్నతమైన శిఖరం పైన వెళ్తున్నట్టు, ఆ శిఖరం పైన నిలుచొని నలువైపులా ప్రకాశ కిరణాలను వ్యాపింపచేస్తున్నట్టు, ఈ ప్రకాశంలో ప్రతి ఒక్కరూ శీతలతను అనుభవం చేస్తున్నట్టు, నా నుంచి వచ్చే ప్రతి కిరణంలో పరమాత్మ శక్తిని ఇముడ్చుకొని నలువైపులా ప్రతి ఆత్మను శక్తివంతంగా, శ్రేష్టవంతంగా, సుఖ స్వరూపంగా తయారు చేస్తాను. యోగి స్వరూపాన్ని నిరంతరం నా ప్రియమైన తండ్రితో యోగాన్ని జోడిస్తూ నిరంతరం కళ్యాణకారి స్థితిలో ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత ఆనందంగా, సుఖంగా, సేవాదారిగా, శక్తివంతంగా తయారు చేస్తున్నారు.
సదా సుఖపు స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. నేను ఆత్మ నా తండ్రి ద్వారా సుఖపు కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాల ద్వారా నా జీవితాన్ని ఎంతో సుఖవంతంగా తయారు చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.